పురుషాంగ స్తంభన లోపాలు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఈ సెక్స్ కోరికలకి తగ్గట్టు అంగం స్తంభించకపోవటాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి రకరకాల మందులు వయాగ్రాలు వాడుతూ ఉంటారు. ఈ వయాగ్రా లేకుండా ఈజీగా వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌ని కరెక్ట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. సో నేను ఈ షాక్ వేవ్ థెరపీ గురించి చెప్తూ ఉంటాను. మీకు అందరికి కూడా తెలుస్తూ ఉంటుంది. బట్ ఈ షాక్ వేవ్ థెరపీ ఎలా పనిచేస్తుంది అంటే, ఇది షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు. ఇదేం మనం ఏసీ కరెంటు, డీసీ కరెంటు అప్లై చేయటం కాదు. అంగానికి ఒక సౌండ్ వేవ్ థెరపీ అంటే ఒక మసాజింగ్ టెక్నిక్ ద్వారా, ఒక వైబ్రేషన్ టెక్నిక్ ద్వారా అంగంలోని కణజాలాన్ని రీయాక్టివేట్ చేసి బ్లడ్ సప్లై పెంచటమే ఈ టెక్నిక్. ఎప్పుడైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎప్పుడొస్తుంది? అంగానికి సరిగ్గా బ్లడ్ సప్లై అందక ఇబ్బంది పడటం వల్ల ఆలోచనకి తగ్గట్టు అంగం స్తంభించదు. షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది? అంగంలోని కణజాలాన్ని రీయాక్టివేట్ చేసి, రిపేర్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేస్తుంది. సో బ్లడ్ సప్లై ఇంప్రవైజ్ అయిన తర్వాత కోరికలకు తగ్గట్టు అంగం చిన్నగా గట్టి పట్టడం అనేది తయారవుతుంది. ఇది వెరీ ఈజీ వే. ఈజీ వే ఎందుకు అంటున్నాము అంటే, బేసికలీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఫ్యూచర్‌లో ఇబ్బందులు కానీ ఉండవు. వాళ్ళ లైఫ్ హ్యాపీగా లాంగ్ టర్మ్‌లో ఇట్లాంటి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసే టెక్నిక్. సో మెడికల్ డిపెండెన్సీ అంటే వయాగ్రా మీద డిపెండ్ అవ్వటం కానివ్వండి, సెక్స్‌కి ముందు టాబ్లెట్ వేసుకోవటం కానీ అనే అలవాట్ల నుంచి ఇది ఈజీగా బయటపడేస్తుంది. ఈ షాక్ థెరపీ ఏంటంటే మనం సెషన్స్ వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, వీక్లీ థ్రైస్ కూడా ఇవ్వచ్చు. సో దీని ద్వారా చిన్నగా ఇంప్రూవ్ అవుతుంది. ఏదో టాబ్లెట్ వేసుకుంటే అంగం స్తంభిస్తుంది అలా కాకుండా చిన్నగా దీన్ని న్యాచురల్ వేలో ఇంప్రూవ్ చేసే టెక్నిక్. సో ఆబ్వియస్‌గా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి పరీక్ష చేయాల్సి వస్తుంది. దాంతో పాటు హార్మోనల్ ఇంబాలెన్స్‌లో మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది హార్మోన్ ఇంబాలెన్స్ ఉందా లేదా. చాలా వరకు హార్మోన్ ఇంబాలెన్స్ లేకుండానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వాటిల్ని దీని ద్వారా ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. ఒకవేళ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే దానికి తగ్గ హెచ్ఆర్‌పి ట్రీట్మెంట్స్ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ కానివ్వండి, ఆర్ బూస్టింగ్ థెరపీస్ కానివ్వండి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే అంగంలోని కణజాలాన్ని రీయాక్టివేట్ చేసి, రిజువనేట్ చేసి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా బ్లడ్ సప్లైని పెంచుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్‌గా థాట్‌కి తగ్గట్టు ఎరెక్షన్స్ అనేటివి వస్తాయి. దీంతో ఈజీగా మనము ఈ పురుషాంగ స్తంభన లోపాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.